నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ఈఓఐ పేరుతో 44 భాగాలుగా చేసి అమ్మడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణం ఈ విధానం ఆపాలని డిమాండ్ చేసింది. మంగళవారం సాయంత్రం మద్దిలపాలెం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామన్న కూటమి ప్రభుత్వం నేడు ఈఓఐ పేరుతో మోదీ ప్రభుత్వం 44 విభాగాలుగా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అడుగోకపోవటం సిగ్గుచేటన్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గన్లు కేటాయించాలని, ఈఓఐ పేరుతో ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని, ఇప్పటికే తొలగించిన కాంట్రాక్టు కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, పర్మనెంట్ కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తారీఖున సాయంత్రం 5 గంటలకు కొత్త గాజువాక జంక్షన్ నుండి పాత గాజువాక వరకు భారీ నిరసన నిర్వహిస్తుందన్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రధాన వక్తగా సిపిఐఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సభను విశాఖపట్నం ప్రజానికం జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు, నాయకులు కె కుమారి, చంటి, పి వెంకట్రావు, కొండమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 1650 రోజులు పైబడి విశాఖపట్నం నగరంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాయి. మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసి తీరుతాం అని ప్రకటించిన నాటి నుండి నేటి వరకు కూడా పట్టుదలగా పోరాటం చేసి 1% కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకున్నటువంటి కార్మిక వర్గానికి జేజాలు పలుకుతుంది సిపిఎం పార్టీ. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తాం, విశాఖ ఉక్కుని మేము ప్రైవేట్ పరం కానివ్వం అని చెప్పినటువంటి కూటమి పాలక వర్గం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏరు దాటిన తర్వాత వాడమల్లయ్య బోడు మల్లయ్యలాగా ఈరోజు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం, అది మా విధానపరమైన నిర్ణయం అని చెప్తూ ఉన్నారు. మరో పక్కని ప్యాకేజీ ఇచ్చామని చెప్తూ స్టీల్ ప్లాంట్ని ఈఓఐ పేరుతో 44 భాగాలను మొక్కలుగా చేసి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు అడిగితే సొంత గనులు కేటాయించకుండా అనకాపల్లి జిల్లాలో మెటల్ కంపెనీకి ఈ రోజున సొంత గనులు కేటాయించమని స్వయాన కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మన రాష్ట్ర ఎంపీలందరూ కూడా లైన్ కట్టి ప్రధానమంత్రి దగ్గర అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత విశాఖపట్నం మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం మీద ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖున గాజువాకలో ఓ గొప్ప బహిరంగ సభను నిర్వహించాలని, దీనికి సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామెడీ ఎంఏ బేబీ గారు హాజరవుతున్నారు. ఈ బహిరంగ సభని జయప్రదం చేయమని విశాఖలో దాదాపు 5 లక్షల పైన పైచీలకు కరపత్రాలు పంచుతూ గ్రూప్ మీటింగ్